Hello, little kid. Welcome to our Shlokamitra. Today we are going to explore some of the most famous monuments of India. Each monument has a special story, history, and beauty. Let's begin our journey. First one is Taj Mahal. It is located in Agra, in the state of Uttar Pradesh. This is the Taj Mahal, a white marble wonder in Agra. It was built by Shah Jahan for his beloved wife. చూసారా పిల్లలు ఎంత బాగుందో తెల్ల రాతితో కట్టిన ఈ అద్భుతం. నెక్స్ట్ వన్ ఈస్ చార్మినార్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. చార్మినార్ హ్యాస్ 4 grand minarets. చార్మినార్ స్టాండ్స్ ప్రౌడ్లీ ఇన్ హైదరాబాద్ విత్ 4 బ్యూటిఫుల్ టవర్స్. చూసారా చార్మినార్కి 4 గొప్ప గోపురాలు ఉంటాయి. ఇవి చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ కుతుబ్ మినార్. ఇట్స్ టాలెస్ట్ బ్రిక్ మినరెట్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ ఫౌండ్ ఇన్ ఢిల్లీ. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకలతో కట్టిన మినార్. Next one is India Gate. It's located in New Delhi. India Gate is a war memorial built for our brave soldiers. తెలుసా పిల్లలు మన యుద్ధంలో చనిపోయిన సోల్జర్స్ ఉంటారు కదా వాళ్ళ గుర్తు కోసం ఈ ఇండియా గేట్ ని న్యూఢిల్లీలో నిర్మించారన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ గేట్వే ఆఫ్ ఇండియా. ఇట్స్ లొకేటెడ్ ఇన్ ముంబై ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. The Gateway of India was built to welcome the British King and Queen in 1911. తెలుసా పిల్లలు బ్రిటిష్ రాజు మరియు రాణిని స్వాగతించడానికి 1911లో గేట్వే ఆఫ్ ఇండియా నిర్మించారన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ హంపి టెంపుల్స్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ హంపి ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. హంపి టెంపుల్ షోస్ ద గ్లోరీ ఆఫ్ విజయనగర ఎంపైర్స్ ఆర్కిటెక్చర్. తెలుసా పిల్లలు ఈ హంపి టెంపుల్స్ మన విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్పదనాన్ని చూపిస్తాయి. Wow. నెక్స్ట్ వన్ ఇస్ సన్ టెంపుల్. సూర్య దేవాలయము. ఇట్స్ లొకేటెడ్ ఇన్ కోనార్క్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిషా. ద సన్ టెంపుల్ ఎట్ కోనార్క్ ఈ షేప్డ్ లైక్ ఏ జైంట్ చారియట్ విత్ వీల్స్ అండ్ హార్సెస్. ఈ దేవాలయము గుర్రాలు చక్రాలతో కూడిన పెద్ద రథం ఆకారంలో ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? Next one is Red Fort. It's located in Delhi. Every year on Independence Day, the Prime Minister gives a speech from the Red Fort. మన ప్రధానమంత్రి ఉంటారు కదా ఆయన మన ఇండిపెండెన్స్ డే రోజు ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి ప్రసంగిస్తారు. నౌ మైసూర్ ప్యాలెస్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ మైసూర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. మైసూర్ ప్యాలెస్ షైన్స్ బ్యూటిఫుల్లీ విత్ లైట్స్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. ఈ మైసూర్ ప్యాలెస్ ని ఫెస్టివల్స్ అప్పుడు లైట్స్ తో చాలా బాగా అందంగా అలంకరిస్తారట. ఎప్పుడైనా చూసారా? నెక్స్ట్ వన్ ఈస్ మీనాక్షి టెంపుల్. మీనాక్షి అమ్మవారి ఆలయం. ఇట్స్ లొకేటెడ్ ఇన్ మదురై ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. Meenakshi temple is famous for its colorful towers and beautiful sculpture. ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? మీనాక్షి అమ్మవారి గుడికి చాలా అందంగా ఉంటుందంట. ఈసారి ఎప్పుడైనా మధురై వెళ్ళినప్పుడు కంపల్సరీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. లోటస్ టెంపుల్. లోటస్ దేవాలయం. ఇట్స్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. Lotus temple looks like a blooming lotus. It's a palace of peace. ఇది పుష్పించే పద్మంలా ఉంటుందంట. ఇది శాంతికి స్థలం. చూసారా? నౌ విక్టోరియా మెమోరియల్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ కోల్కతా ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. విక్టోరియా మెమోరియల్ వాజ్ బిల్డ్ ఇన్ మెమరీ ఆఫ్ క్వీన్ విక్టోరియా. ఈ క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థంగా ఈ విక్టోరియా మెమోరియల్ని నిర్మించారు. నెక్స్ట్ వన్ ఈస్ గోల్ గుంబజ్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ బీజాపూర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. గోల్ గుంబజ్ హ్యాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డోమ్స్ ఇన్ ద వరల్డ్. ఇది అతిపెద్ద గుండులాగా ఉండే డోమ్.
Now, Jantar Mantar. It's located in Jaipur, in the state of Rajasthan. Jantar Mantar is an old observatory used to study the stars. జంతర్ మంతర్ పూర్వకాలంలో నక్షత్ర పరిశీలన స్థలం అన్నమాట. నౌ అంబర్ ఫోర్ట్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ జైపూర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. అంబర్ ఫోర్ట్ ఈజ్ నోన్ ఫర్ ద బ్యూటిఫుల్ రాజ్పుత్ ఆర్కిటెక్చర్. మీకు తెలుసా ఈ అంబర్ కోట రాజపుత్రుల కళాశైలికి ప్రసిద్ధి. నౌ అజంతా కేవ్ located in Aurangabad in the state of Maharashtra. Ajanta caves are rock-cut caves with painting of Lord Buddha. అజంతా గుహలు బౌద్ధ కళను చూపే రాతితో చెక్కిన గుహలు. Now Ellora cave. It's located in Aurangabad in the state of Maharashtra. Ellora has monuments from Hindu, Buddhist and Jain traditions. ఎల్లోరాలో హిందూ, బౌద్ధ, జైన మతాలకు చెందిన విగ్రహాలు ఉంటాయి. నౌ సాంచి స్తూప. ఇట్స్ లొకేటెడ్ ఇన్ సాంచి ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సాంచి స్తూప ఈజ్ ద ఓల్డెస్ట్ స్టోన్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇది భారతదేశం యొక్క అతి పురాతనమైన రాతి నిర్మాణం. Next one is the Brihadeshwara temple. It's located in Tanjavur in the state of Tamil Nadu. This temple was built by the great king Rajaraja Chola. ఈ ఆలయాన్ని మహారాజా రాజచోళుడు నిర్మించాడు. Now, last one, Rani Ki Vav. It's located in Patna in the state of Gujarat. Rani Ki Vav is a stepwell built by a queen with beautiful carvings. మీకు తెలుసా ఈ రాణి వావ్ అనేది ఒక అందమైన శిల్పాలతో కూడిన స్టెప్స్ వెల్ అన్నమాట. Wow kids, today we have learned about 20 wonderful monuments of India. Each one is a treasure of our history and culture. Keep exploring and learning. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ శ్లోకమిత్ర.